సందర్భంలోనే దేవుడు వారిని పిలిచాడు. గిద్యోను గానుగు చాటున గోధుమలు దుల్లగొడుతూ ఉన్నప్పుడు పిలిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేపలు పడుతూ ఉన్నప్పుడు పేతురు యోహానులు పిలిచాడు. మత్తయ్య గారిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పన్ను వసూలు చేస్తూ ఉన్నప్పుడు పిలిచాడు. జక్కయ్యని చెట్టు మీద వెక్కి తీక్షణంగా ప్రభువును చూస్తూ ఉన్నప్పుడు పిలిచాడు. అబ్రహాము అలా నడుస్తూ ఉన్నప్పుడు అబ్రహామును పిలిచాడు. ఈ రీతిగా దేవుడు వారి వారి సందర్భాన్ని వారి వారి పనిని బట్టి వారిని పిలిచాడు. మోసే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు మోసేని పిలిచాడు. దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దావీదును పిలిచాడు. ఈ రకంగా దేవుడు సోమరుల్ని ఎప్పుడు కూడా వాడుకోలేదు. దేవుడు పిలిచిన ఉద్దేశాన్ని గనుక మనం నిర్లక్ష్యంగా చేస్తే మనమే ఆధ్యాత్మిక సోమరులు అవుతాం. బైబిల్ గ్రంథం సోమరులకి ఒక మోడల్ గురువును పరిచయం చేసింది. సోమరులకి ఎంత గొప్ప గురువును పరిచయం చేసింది అంటే, సోమరి గట్టిగా చెప్పాలి, సోమరి ఏంటండి అసలు